నమస్తే. వెల్కమ్ టు జీటీఐ మీడియా. నేను మీ అంజి. అయితే ప్రతి గ్రామంలో ఖచ్చితంగా రాజకీయ ప్రస్థానం ప్రతి ఒక్క లీడర్‌కి, ఆ ఊరికి పెద్దలాగా, ఊరికి వెన్నుపూసలాగా ఉంటూ ఊరి డెవలప్‌మెంట్ కోసం పోరాడేటువంటి ఆలేరు గ్రామంలో నారాయణరావు గారున్నారు. ఆలేరు గ్రామం తెలకపల్లి మండలం, నాగర్ కర్నూలు జిల్లా. ఈరోజు ఈ ఊర్లో ఉన్నాం. సార్‌తో మాట్లాడదాం. అసలు ఈయన రాజకీయ ప్రస్థానం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎలా ఉంది? గతంలో రాజకీయాలు ఎలా ఉండేది? ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఊరు కోసం ఏం చేశారనేది మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. అవసరం. సార్, మీ పేరు ఈ ఊర్లో ఎక్కడ అడిగినా కూడా నారాయణరావు గారు అని అంటే ఒక బ్రాండ్ లెవెల్‌లో చెప్తా ఉన్నారు. ఆయన అంటే మా ఊరికి పెద్ద దిక్కయ్యా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అసలు మీ రాజకీయ జీవితం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇప్పుడు 2013 కంటే ముందు కూడా మేము నాన్ జనార్దన్ రెడ్డి అభిమానులమే. హ్మ్. టీడీపీ హుహు. మొదటి సంది టీడీపీ అభిమానులమే. హ్మ్. అంటే టీడీపీ పార్టీల నుంచే నాది కొంచెం నా ప్రస్తావన అనేది గ్రామంలో అంతే. హ్మ్. అంతకుముందు సరే ఇంకా పెద్ద పెద్దోళ్ళు ఎవరో ఉన్నది అనుకోండి, హ్మ్. పెద్దలు వెనకటి కదా. హ్మ్. అయితే 13లో ముందు శ్రీనివాసులని సర్పంచ్ ఎలక్ట్ అయ్యిండు. హ్మ్. అప్పుడు నాన్ జనార్దన్ రెడ్డి ఇప్పుడు టీడీపీ. హుహు. 2013లో ఎలక్షన్ అయినప్పుడు టీడీపీ. హ్మ్. ఇప్పుడు 2013లో ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఏమైందంటే ఆయన బీజేపీలోకి పోయిండు. అంతకుముందు టీడీపీ మేము. హ్మ్. 13లో మేము ఎలక్షన్కి పోయేటప్పుడు మాత్రం ఆయన బీజేపీలో ఉన్నాడు. హ్మ్. మేము ఆయన ఉన్నాడు కాబట్టి మాకు కన్వాలు కప్పుకోకుండా బీజేపీ అంతే. నాన్ హ్మ్. జనార్దన్ మాత్రం బీజేపీ. హ్మ్. అప్పుడు ఆ శ్రీనివాసులని సర్పంచ్ పిల్లాడు ఎలక్ట్ అయ్యిండు. హ్మ్. ఆ పిల్లాడు ఎలక్ట్ అయినప్పుడు సొంత నిర్ణయమే అతను నా తరఫున పెట్టడము నీవు క్యాండిడేట్ అని చేయలేదు. వాళ్ళు సొంత నిర్ణయం తీసుకుని నిలబడని ఆలోచన చేసుకున్నాడు. అప్పుడు మాజీ సర్పంచ్ వంశవర్ధన్ రావు అని మా బ్రదరే హ్మ్. అతని మీద పోటీ చేసిండు. అతను హ్మ్. చేసి శ్రీనివాసులు గెలిచిండప్పుడు హ్మ్. ఆయన వాళ్ళు మొదటిసారి కాంగ్రెసే, ఇతను బీజేపీకి వెళ్ళి గెలిచిండు అనుకోండి. హ్మ్. గెలిచిన తర్వాత వాళ్ళందరూ నాకు ఇంట్రెస్ట్ లేదంత రాజకీయం మీద. హ్మ్. నాకు ఇవన్నీ ఎంపీటీసీలు ఇవన్నీ ఒక నేను వద్దని కూడా హ్మ్. ఊకోవడం జరిగింది. హ్మ్. జరిగిన తర్వాత పబ్లిక్ సర్పంచ్ గారు అనుకోండి, కొంతమంది కార్యకర్తలు అందరూ వచ్చి లేదా మీరు ఉంటేనే బాగుంటుంది అంటే ఎట్లా అంటే ఇంకా నాగేంద్రరావు గారు పిలిచి నాగేంద్రరావు గారు పిలిచి హ్మ్. ఉండాలి మీరు ఖచ్చితంగా అని చెప్పి ప్రయత్నం చేసి అప్పుడు ఎంపీటీసీ నిలవడం జరిగింది. హ్మ్. నా మీద జింకలీశ్వర ఇప్పుడు పోయినసారి ఉన్న ఎంపీటీసీ నా మీద పోటీ అప్పుడు హ్మ్. ఉన్నాక ఇప్పుడు 100 ఓట్లతోనే 80 ఓట్లతోనే గెలిచినాం. ఎంపీటీసీ గెలిచిన హ్మ్. ఎంపీటీసీ గెలిచిన తర్వాత ఒక సర్పంచ్ శ్రీనివాసులు ఎంపీటీసీ అని నేను నా అందరూ కలిసి హ్మ్. మర్రి జనార్దన్ రెడ్డి 14లో కాంటెస్ట్ చేసినప్పుడు ఆల్రెడీ ఈయన పక్కకు పోయిండు. హ్మ్. గ్రామ పంచాయతీ ఆఫీస్ ఇవన్నీ డెవలప్మెంట్లు ఒక సర్పంచ్ ఎంపీటీ సాయంలో మేము చేసుకున్నాం. ఇవన్నీ హ్మ్. చేసుకున్న తర్వాత 2018 వచ్చే ఎలక్షన్లో ఎమ్మెల్యే గారు మళ్ళీ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారికి ప్రమాణంగా చేసిన ఆలయం నుంచి మెజార్టీ ఓట్లు వచ్చినాయి. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు గెలిచిండ్రు. గెలిచిన తర్వాత మళ్ళీ కొన్ని పనులు చేయించుకున్నాం. ఈ సర్పంచ్ ఎలక్షన్ మళ్ళీ వచ్చినప్పుడు కొంత మా పార్టీలో ఒకరిద్దరికి అంటే మాకు మనస్పర్ధలు వచ్చి మన కార్యకర్తల మనస్పర్ధలు వచ్చి ఒకరిద్దరు చెల్లిపోయినరు. చెల్లిపోయే అవతల కాంగ్రెస్ సహకారంతో మా టీఆర్ఎస్ అతనే రమణ గౌడ్ అని సర్పంచ్, రమణ గౌడ్ తల్లి లేడీస్ కూర్చుంది. రమణ గౌడ్ తల్లి జ్యోతమ్మ అని గెలవడం జరిగింది. గెలిచిన ఎమ్మెల్యే సహకారంతోనే జరిగినాయి అనుకోండి. 2018 మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే వరకు ఎమ్మెల్యే సహకారంతోనే గ్రామం డెవలప్మెంట్ జరిగింది. సరే వాళ్ళు చేసినా మనం చేసినట్టు జరిగింది. ఇంకా ఇప్పుడు మన లోకల్ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి కొంచెం తరదన భర్జన ఇప్పుడు ఎవరో ఏం కథ క్యాండిడేట్ అనుకుంటుంటే మరి కాంగ్రెస్ నుంచి ఒక పిల్లాడు దీంట్లోకి వస్తే బాగుంటది, యువకుడు చేస్తాడు. మా దాంట్లో కూడా ఉన్నారనుకోండి, కొంచెం అనుభవంలో కొంచెం తేడా ఉంటుంది. చూద్దాం మళ్ళీ ఎట్లుంటుంది కదా అంటే మనం ఆలోచన చేస్తుంటే అతను ఆనంద్ అనే పిల్లాడు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి వచ్చిండు. వచ్చిన తర్వాత ఆ పిల్లానికి అందరం మాజీ సర్పంచ్ శ్రీనివాసులు అనుకోండి, నేను ఒక మాజీ ఎంపీటీసీగా మా కార్యకర్తలు పెద్ద మొత్తంలో అందరూ మంచిగా సహకరించారు. గ్రామంలో కూడా మా కార్యకర్తలు అందరూ మా శ్రేయోభిలాషులు అందరూ సహకరించి మంచి మెజార్టీతోని మళ్ళా మాకు అధికారం ఇచ్చిండ్రు. ఈ అధికారాన్ని మేము బొమ్మ చేయడానికి శాయశక్తుల మాజీ ఎమ్మెల్యే గారి సహకారం. తర్వాత మాకు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకు టీఆర్ఎస్కి ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు ఇప్పుడు, నవీన్ రెడ్డి ఏదో ఉంది ఆయన పేరు బహుశా. ఆ ఎమ్మెల్సీ సహకారం మాజీ ఎమ్మెల్యే ద్వారానే ఆ ఎమ్మెల్సీ సహకారం. తర్వాత అవసరం ఉంటే పోతే బాడీ మొత్తం పోయి ఎమ్మెల్యే గారికి కూడా సహకారం తీసుకొని గ్రామాన్ని పెద్ద మొత్తంలో డెవలప్ చేసుకోవాలని ఒక కోరిక మాకు. కలవాలి మన పార్టీ ఏదైనా కానీ మనం అయితే గ్రామం కొరకు ఎమ్మెల్యే గారు కూడా కలిసి చేయాలని ఒక ఆలోచన. ప్రజలకు మెయిన్ ఇక్కడ ఉండేది ఏంటంటే వీళ్ళు చేస్తారు అనే ఒక నమ్మకం మీద మాకు పటం కట్టిండ్రు. మనం పెట్టిన సర్పంచ్ ఆనంద్ అనే పిల్లలకి వార్డు సభ్యులు ఉప సర్పంచ్ అందరికి మంచిగా
ప్రజలు మంచి పెద్ద మొత్తంలో బ్రహ్మరథం పట్టిండ్రు, గెలిచినాం. ఉమ్, రేపు ఈ 5 సంవత్సరాలు కూడా వాళ్ళ ఆ బాడీ ఎంబడి మేము కూడా శక్తుల ఇంకా అవతల మనకు భగవంతుడు మాకు ఆయుష్ ఎట్లు ఇస్తాడో ఉమ్, మంచిగా సహకరించి వాళ్ళ కృషి మనం బయట ఉండే కృషి చేసి సహకరించి గ్రామాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేయాలని ఒక కోరిక అయితే ఉమ్. మా మనసులో ఉంది. రైట్. నారాయణరావు గారు అంటే ఊర్లో ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం కుదురుతుంది. మరి నారాయణరావు గారు ఏం చేశారు ఆలేరుగా? అంత నమ్మకం ఏంటి ఈ ఊరి ప్రజలకి? ఇప్పుడు ఏం చేసినాం అంటే ఏం సార్ మేము చేసింది, అంబేద్కర్ విగ్రహం అనేది తొలుత సంది ఊర్లో లేకున్నది. ఉమ్, సరే లేకున్నది అంటే వాళ్ళు పెట్టడానికే వాళ్ళ తానే స్తోమత లేదని కాదు. ఉమ్, ఇలా 100 ఇండ్లు తలుచుకుంటే నువ్వు కోటి రూపాయలను ఖర్చు పెడతారు, అట్లా కాదు. ఒక అవగాహన వాళ్ళ సందన ఒక అవగాహన లేకుండా చేయలే. అందరినీ మేము కోఆపరేట్ చేసినాం అందరినీ. ఇప్పుడు అంబేద్కర్ అది ఇప్పుడు ఎస్సీలు అనుకోండి, మాలో అనుకోండి, మాది అనుకోండి, బీసీ అందరినీ సహకరించి అట్లా కాదు నేను సొంతం విగ్రహాన్ని కానీ ప్రతిదీ నేను తెచ్చి మొత్తం కార్యక్రమం అయిపోయిన దగ్గర నేను చేస్తా అనే ఆలోచన వాళ్ళకు నేను ఆ భరోసా ఇచ్చి ఉమ్, అందరినీ కోఆపరేట్ చేసి ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అందరినీ ఆ విగ్రహం పెట్టి ఆ విగ్రహం కార్యక్రమం కూడా అందరూ గ్రామంలో ఊళ్ళో ఎస్సీలు ఎస్టీ మొత్తం ప్రజల సమక్షంలో ప్రమాణంగా చేసినాం. ఉమ్, అది అది ఒకటి మెయిన్. అంటే నేను ఇచ్చిన మాట ప్రకారంగా ఉమ్, తర్వాత చిలకలకోయ కూడా ఒకటి 2 రోడ్లు సొంత నిధులు పెట్టుకొని చేసి ఇంకా సరే గవర్నమెంట్కి వెళ్ళి వచ్చినా తీసుకున్నా. ఉమ్, తులచోపతిలో నాకు ఇంకా తక్కువ రావచ్చు ఎక్కువ రావచ్చు, మొత్తం అయితే ముందు పెట్టడం అయితే నేను పెట్టి తీసుకున్నా. అది ఒకటి ప్రజల మనసులో ఏంటంటే చేస్తారని ఒక నమ్మకం. గ్రామ పంచాయతీ కట్టినప్పుడు కూడా దాంట్లో తెలుగు తల్లి విగ్రహం కానీ గాంధీ విగ్రహం కానీ ఉమ్, ఇది ఒకటి పెట్టడం జరిగింది. పంచముఖ ఆంజనేయ స్వామి అని మా దగ్గర కొత్త దేవాలయం ఉంది ఒకటి. పంచముఖ ఆంజనేయ స్వామి ఇదేమో పబ్బతి ఆంజనేయ స్వామి. ఉమ్, పంచముఖ ఆంజనేయ స్వామి అనేది వెనకటికి ఈ బ్రాహ్మణులు అయ్యవారులని వాళ్ళు చిలకలో ఉన్నది పూజ గిట్ట చేస్తుంటే ఒక ఆ దేవుడు అంటే ఒక నమ్మకం చిలకలలో కూడా అట్లకెళ్ళి ఉమ్, దాన్ని చిన్నగా ఇప్పుడుండే ఎంపీటీసీ జోపాలరావు ఎవరో ఇప్పుడు మా ఎంపీటీసీ కూడా జింకలేశ్వరే ఉమ్, వాళ్ళందరూ ఏదో ప్రోత్సాహంగా చేసుకుంటున్నారు. కొంతమంది ఉంటేనే కదా ఏదో అయ్యేది. అవును. అందరం నేను చేస్తానేది కాదు, నాకు వాళ్ళు చేసి వాళ్ళు కొంత దాని ఇంట్రెస్ట్ పెట్టి ఆ దేవుని మీద ఏదో వాళ్ళ మొక్కులు ఏదో వాళ్ళకి పొద్దున్న లేసి ఆ చిలకలు కూతారు. ఉమ్, ఆ దేవుని చేయాలని ఒక దృఢ సంకల్పంతో కొంతమంది తయారై చేసి నా దగ్గరకు వచ్చే గుడి దూరం ఉంది, అది 1 కిలోమీటర్ ఉంటుంది ఊరికి మనకు ఉమ్, దూరం ఉంది, మీరు అప్పుడు ఇప్పుడు మా నాయనగారు అమ్మగారి పేరు మీద కూడా ఒక ఆర్చి కట్టియాలని నాకు ఒక ఆలోచన. ఏదో తాను ఏదో గుర్తింపు ఉండాలి మాకు అంతే. అంటే మీరు ఏదో చేయాలని ఉంది కదా అమ్మ నాయన పేరు మీద, మరి మాకు ఇప్పుడు ఒకటి ఆర్చి కట్టిస్తే బాగుంటుంది అంటే ఉమ్, సరే మంచిదా నేను కట్టిస్తా కానీ మీరేం కట్టదు మొత్తం నేను చేసి మీకు ముట్ట చెప్తా, మళ్ళీ మీరు నేను పైసలు ఇవ్వడం కట్టడం వద్దని చెప్పి దాని దగ్గర 8 నుంచి 10 లక్షలు కావచ్చు. అది మొత్తం కన్స్ట్రక్షన్ చేసి ఆ పంచముఖ ఆంజనేయ దేవాలయానికి నేను ఉమ్, దేవాలయానికి ముట్ట చెప్పినాం. అది ఉమ్, కన్స్ట్రక్షన్ నేనే చేసి అది ముట్ట చెప్పిన. ఉమ్, ఇట్లా కొన్ని ఉడతభక్తే కొన్ని ఇప్పుడు ఈ దేవాలయం కూడా డెవలప్మెంట్ కావాల్సి వస్తే కూడా నేను 1 లక్ష రూపాయలు ఇప్పుడు ఇవన్నీ ఎట్లా అంటే నేను ఉండి ఇచ్చినవనేది ఏం కాదు, మనం ఖర్చుల్లో మనం కొన్ని తగ్గించుకొని మనం ఉడతభక్తి ఉమ్, ఉమ్, ఇవన్నీ మనం ఏం పెద్ద కోట్లీశ్వరులు ఏం కాము. ఉమ్, దేవుడి శంకర్ మా అమ్మ నాయన ఇచ్చిపోయిన దాని మీద మనం బతుక్కుంటూ ఉమ్, కొంత ఉడతభక్తి ఏంటంటే మనం ఇస్తే ఇప్పుడు నేను 1 లక్ష రూపాయలు దేవాలయానికి మనం డెవలప్మెంట్ కూడా చేసినామంటే ఉమ్, మా పార్టీ తరఫున మొత్తం ఇచ్చినట్టు. ఉమ్, ఇప్పుడు నేను ఒక పార్టీకి పనిచేస్తున్నాను అనుకోండి, గ్రామంలో ఓ పార్టీకో లేకపోతే పక్కన ఉన్నప్పుడు అరే అందరు పెద్ద మనిషి ఇచ్చినంటే మనం ఇచ్చినట్టే కదా అనే తృప్తి పడతారు కదా. అది నా కోరిక అంత ఏంటంటే అందరు ఇవ్వకపోవచ్చు, ఉమ్, ఇప్పుడు అందరు ఇవ్వలేరు కూడా, మన ఇంకా ఉంటారు కూడా అందరు ఇవ్వాలంటే ఇవ్వలేరు కదా. మనం ఇచ్చినట్టు ఇట్లా కూడా తృప్తి ఉంటుంది అని చెప్పి ఆలోచన నా కోరిక అది. ఇప్పుడు ఆడ ఆర్చి కట్టినాం, అందరు సహకారం చేసిన పైసలు నేను పెట్టవచ్చు, ఉమ్, అందరు సహకారం ఉంటే చేసిన కదా తృప్తి. అరే మన ఆయన చేసి మనోడు చేసిండే కదా అనే తృప్తి కొరకు ఇవన్నీ ఉమ్, కొన్ని చేయవలసి వచ్చింది. ఉమ్, చేసిన కొన్ని రోడ్లు అనుకోండి ఏదన్నా కొంత ఉమ్, నాకున్నంతలో కొంత ఎవరన్నా ప్రాధాయపడి వస్తే సహాయం చేయాలనే కోరిక అయితే ఉంటుంది నాకు. ఉమ్, నేను ఏదో పెద్దగా ఏదో చేసినామనేం కాదు, ఏదో చిన్నదైనా సరే నాకు ఇప్పుడు ఓ 10 కిలోల బియ్యం అయినా సరే ఎట్లా చేస్తున్నాం అంటే దాని పూర్వకంగా ఏదో ఇవ్వాలని ఒక తృప్తి మాకు అంతే. ఉమ్, అంతేగాని నేను ఏదో పెద్దగా పొడిచారు మనం ఏదో చేసిందనేం కాదు, నేనేదో మొత్తం ఆశీస్సుపోయి ఊరికేమి ఇవ్వలేదు. ఉమ్, కొంత ఏదైనా కొంచెం చేయాలనుకుంటే నలుగురికి సాయం చేయాలని ఒక కోరిక అయితే చేయగలరు నాకు అదే. ఉంటది, నాకు ఆ మనసులో కోరిక అయితే ఉంటుంది. ఊర్లో రోడ్ల పరిస్థితి ఎట్లా ఉండేది ఒకప్పుడు? ఎట్లా ఉండే? ఒకప్పుడు అంటే 2013 కంటే ముందు సీసీ రోడ్ లేనే లేదు ఇక్కడ. ఉమ్, 2013కు ముందు అవతల ఉమ్, అంటే ఇంకా 2012-13 మధ్యన ఏది లేదు అంటే సీసీ రోడ్లు అనేది లేవు అప్పుడు. ఉమ్, 13 తర్వాత ఒక సర్పంచ్ ఎంపీటీసీ, నేను ఎంపీటీసీ సర్పంచ్ బీసీ చెప్తే శ్రీనివాసులు అని ఉమ్, అయిన తర్వాతనే సీసీ రోడ్లు గ్రామంలో స్టార్ట్ అయింది. ఉమ్, అప్పుడు దగ్గర 1 కోటి రూపాయలు పనిచేసినాం ఉమ్, సీసీ రోడ్డు. చూపల్లి కృష్ణారావు గారు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అనుకో మంత్రి గారి సహకారం, మా ఎమ్మెల్యే గారి సహకారంతో మంత్రి గారి దానికి లెటర్ తీసుకొని పోయినాం.
ఆయన కూడా సహకరించాడు. మెయిన్ ఎమ్మెల్యే లెటర్ తీసుకొని పోయి మంత్రి ట్యాంక్ పోయి చేసినాం. కొంతమంది దాంట్లో నష్టపోయిన కూడా మా కార్యకర్తలు చేసిన వాళ్ళు కూడా కొంతమంది మీద పడి, సరే ఇప్పుడు 5 లక్షల వరకు ఉంది చేసిండ్రు, వాళ్ళకి వెళ్ళలే పెట్టినవి కూడా, అయినా కష్టపడి చేసిండ్రు. కింద మీద పడి అందరు కార్యకర్తలు కూడా నష్టపోయినారు. కొంతమంది కార్యకర్తలు నష్టపోయి చేసిన తర్వాత మాకు 18,000 వచ్చిన ఎలక్షన్ వచ్చినప్పుడు మనకు 19 అనుకుంటా. అప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు మనకు ఈ టిఆర్ఎస్ గ్రూపులనే వివాదాలు వచ్చి కొందరు బయటకు కాంగ్రెస్ వాళ్ళ మద్దతు మీద 2 కాంగ్రెస్ టిఆర్ఎస్ కలిసి మళ్ళీ టిఆర్ఎస్ క్యాండిడేట్ గెలిచిండు. అతను కూడా ఇంకా మళ్ళీ 5 ఏళ్ళు మా ఎమ్మెల్యే ఉన్నాడు కదా, 18 మళ్ళీ ఎమ్మెల్యే గెలిచే కదా. ఆ సహకారంతో డెవలప్ చేసిండ్రు. వాళ్ళు కూడా చేసిన కాదు చేసిండ్రు. వాళ్ళు ఎంత చేసినట్టు చేయలేనే, అది టిఆర్ఎస్ పార్టీ చేసిందే. తర్వాత ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, వీళ్ళు కూడా కొన్ని రోడ్లు చేసిండ్రు, సీసీ రోడ్లు వేసిండ్రు. అయితే నాగం జనార్దన్ రెడ్డి గారితో మీకు సన్నిహిత సంబంధం ఉంది? కుటుంబ సభ్యులు లేక అసలు ఎలా ఉండేవాళ్ళు ఆయనతో మీరు? ఇంకా అన్నదమ్ముల లేక అంతే. ఆయన మమ్మల్ని తమ్మి అనేది, నేను అన్న అనేది, అట్లా ఆ రకంగా ఉన్నాం. కానీ అతను ఉన్నంత దినాలు మేము ఏం చేయలేము. ఏం చేసింది పార్టీకి సింపతి అంతే. మేము పార్టీకి సింపతే గానీ ఆయన ఉన్నప్పుడు ఈడ కొన్ని లోకల్ ఎలక్షన్లు కొంత ఊరు ఉండొచ్చు, ఊరు పోవచ్చు ఉన్నది. ఇంకా ఇప్పుడు మేము పదవి లేని తర్వాత కొంచెం గ్రామంలో ఇన్వాల్వ్మెంట్ అయినా డెవలప్మెంట్ చేసినాం. ఒక ఎంపీటీసీగా నాతా నుంచే డెవలప్మెంట్ అనేది పాల్గొని ఎవరు వచ్చినా సహకారం అనేది మాకు సహకారం, మేము ప్రజల సహకారం ఓరుకోవడానికి మాత్రం డెవలప్మెంట్ చేసినాం. ఇంకా ఇప్పుడు అదే డెవలప్మెంట్ కొంచెం మధ్యనైనా టిఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినాం. ఇప్పుడు మన గ్రామాన్ని మనకు ఇప్పుడు గ్రామ సర్పంచ్గా, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ప్రజలు తీర్పిచ్చింది కాబట్టి, మంచి తీర్పిచ్చింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు 5 ఏళ్ళు మాక్సిమం మా శాయశక్తిలో గ్రామాన్ని డెవలప్ చేయాలి. ఏమేమి చేయాలనేది మా ప్రణాళిక పద్ధతి పోటీ గ్రామాన్ని డెవలప్ చేయాలనేది ఒక ఆలోచన. మా ముందున్న కోరిక ఇప్పుడు అది చేయాలనేది ఒకటి. మాజీ ఎమ్మెల్యే అనుకోండి, ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నాడు, ఎమ్మెల్యే గారు దానికి మన బాధ్యత, మనం పోవాలి. అపోజిట్ పార్టీ అయినప్పటికీ గ్రామం కోసం వెళ్ళి కలవలసిందే. మనం డెవలప్మెంట్ శాయశక్తిలో మేము గ్రామానికి డెవలప్మెంట్ చేయాలి. ఏదున్నా మా దృష్టికి ఏదొచ్చినా ప్రజల అవసరాలు మేము తీర్చాలి, మాకు ప్రజలు తీరాలి. మా అవసరాలు ఉంటే వాళ్ళు తీర్చాలి, వాళ్ళ అవసరాలు ఉంటే మనం తీర్చాలి. నా కోరిక అంతే. గ్రామంలో వర్గాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇంకా ఉంటాయి కానీ మేమంతా వర్గాలు లేదు, రాజకీయం లేదు కదా. ఉన్నాయి కానీ ఏం లేదు. ఎలక్షన్ అయిపోయిన మళ్ళీ నడుస్తుంది అంతే. ఇప్పుడు గెలుపు ఓటమి, ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా పోవచ్చు, కానీ పెద్ద దాన్ని పట్టించుకోము. పర్సనల్ అవన్నీ అవసరం పట్టించుకో. ఇంకా వర్గాలు చెప్తున్నా నేను. ఇప్పుడు నిన్నమని అయిపోయింది, ఓరు ఓడినరు, ఓరు గెలిచిండ్రు. ఇక్కడ మనశాంతి ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎప్పుడైనా అంతే. పెద్ద ఇప్పుడు కాదు, ఎప్పుడైనా మా దగ్గర అంత వర్గాలు చేసి ఏదో నరుక్కోవాలి, కొట్టుకోవాలని ఆలోచనలు మా దాన్ని ఇప్పుడు లేవు. ఈ రోజుల్లో ఆయనతో లేదు. ఇంకా అంత అవేర్నెస్ ఉందా? అంత చాలా ఊర్లలో చూస్తుంటే కోపాలు పెట్టుకొని ఏం లేదు మా దగ్గర. ఎలక్షన్ కూడా ఇప్పుడు తెలియక కొంతమంది మూర్ఖులు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. అది అవసరం లేని చూడ ఎలక్షన్ జరుగుతుంటే కూడా గానీ 100% ఒక 20 పైసల మంది ఉంటారు. తొంటెలు, కురకగాళ్ళు, వాళ్ళు వీళ్ళు ఉంటారు. కొంచెం మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటారు కదా. తప్ప 80% మంది మాత్రం అవగాహనతోనే అయా ఎవడు ఓడి గెలుస్తాడు, పోతాడు. ఓట్లు వేసినావా అయిపోయింది, పోయినా ఎవరింట్లో వాళ్ళు ఉండేటోళ్ళే మా దగ్గర. టోటల్ గా అయితే మా దగ్గర వర్గభేదాలు పెట్టుకొని ఇంకా ఈ పక్కన ఆ పక్కన అంత జిద్దుల మీద అయితే ఎప్పుడు జరగదు. ఎప్పుడు జరగదు. చెప్తున్నా 20% ఉండొచ్చు. అది ఇంకా ఈ 20% అనేది ఏ గ్రూప్ లో ఉన్నా అవతల గ్రూప్ ఓడి ఇతల గ్రూప్ ఓడి మేము అడ్జస్ట్ చేసుకున్నాం అంతే. అడ్జస్ట్ చేసుకున్నాం అన్నట్టు. అవతల గ్రూప్ లో ఏమైనా నొల్లి పెట్టోళ్ళు ఉంటే ఆ గ్రూప్ మెయింటైన్ చేసేటోడు చేయొచ్చు. ఈ గ్రూప్ లో ఏమైనా నొల్లి పెట్టుకుంటే మెయింటైన్ చేసేటోడు, పెద్ద మనిషి అటు ఎవడు చక్కగా చేసుకునేది. అంత మా దాన రవిడీజం అటువంటిది అయితే లేదు. కక్షపూరిత రాజకీయాలు ఆ లెక్కలు లేవు. చిన్న చిన్న అవన్నీ పెద్ద కరవు. అంతేగాని ఇంకా ఇవన్నీ ఎట్లుంటాయంటే, వాడు తిట్టినాయంటే నేను తిట్టినాయ వాడు అని చెప్తాడు, కానీ వాడు అట్టే తిడతా, వీడు అయ్యేది పోయేది, దాంతో కొట్టిపారేస్తాం. అంతేగాని దాని పెద్ద వర్గభేదాలు అనేది మాత్రం మా దగ్గర లేదు. ఫైనల్ గా ఆలేరు ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటున్నాం? ఇంకా ఆలేరు ప్రజలకు ఇది ఈ 5 ఏళ్ళు మా మనస్ఫూర్తి ప్రజలకు మేము సేవ చేయాలనే ఒక కోరికతోనే ప్రజలు మంచిగా తీర్పిచ్చిండ్రు. మాకు మా మీద ప్రేమ ఉంచే తీర్పిచ్చింది కాబట్టి మేము ఈ 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా మేము ప్రజలకు నా తరఫున అంటే నా సారథ్యంలో వాళ్ళ సర్పంచ్ గారిని, వార్డు సభ్యులను కోఆపరేట్ చేసుకొని ప్రజల సహకారంతో, మాజీ ఎమ్మెల్సీ అందరి సహకారంతో 100% గ్రామాన్ని ఇంకా డెవలప్మెంట్ చేసుకోవాలనే ఒక కోరిక మాకు. ఓకే, రైట్. పార్టీలకు అతీతంగా పార్టీ ఏ సైడ్ అయినా ఉండండి, కానీ గ్రామం కోసం మాత్రమే మేము పోరాడతాం. గ్రామ
అభివృద్ధి కోసం మాత్రమే మేము ముందుకెళ్తామని చెప్పేసి నారాయణరావు గారు అంటున్నారు. నిజంగా చెప్పుకోవాలి అని అంటే ఇది నా పార్టీ, అది నీ పార్టీ అని చెప్పేసి వర్గభేదాలు పెట్టుకొని గొడవలు పెట్టుకునే ఈ రోజుల్లో ఆలేరు గ్రామంలో ఇంత శాంతియుతంగా ఏదైతే ఎలక్షన్ ఉందో ఎలక్షన్ ముందు వరకే వర్గాలు ఉంటాయి, కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత గెలిచిన వాడు సంతోషంలో ఉంటాడు, ఓడినవాడు బాధలో ఉంటాడు. అయినా సరే మేము మా పనులు మేము చేసుకుంటూ ముందుకెళ్తామే తప్ప వర్గాలు అనేది అట్లా కంటిన్యూ కావని చెప్పేసి అంటా ఉన్నారు. ఈ ఆలేరు గ్రామం ఆదర్శంగా తీసుకోవచ్చు. అన్ని గ్రామాలు ఇలాగే ఉంటే నిజంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఊరు బాగుంటేనే దేశం బాగుంటుంది. కాబట్టి ఈ ఊరిని చూసి నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి. చూస్తూనే ఉండండి జీటీవీ మీడియా. నేను మీ అంజి. మీ విలువైన టైంని మాకు ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా సంతోషం అండి. మళ్ళీ కలుద్దాం.